గులాబీ కాంట్రాక్టర్లకు చెక్. గురుకులాల్లో ఆహార నాణ్యత లోపానికి వారే కారణం. అందుకే వరుస ఘటన అనుమానం. తనిఖీలతో అనేక లోపాలు వెలుగులోకి. ఏజెన్సీలకు అధికారుల వార్నింగ్. కొత్త వారికి బాధ్యతలు అప్పగించేలా సర్కార్ కసరత్తు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ. రాజకీయ ప్రమేయమే లేని వారికి అవకాశం. గురుకులాల్లో చోటు చేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనలో ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టర్ల కారణంగానే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటారనే ఫిర్యాదులు సర్కార్కు వస్తున్నట్టుగా సమాచారం. దీనికి తోడు నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్టుగా అధికారులు తనిఖీలో వెల్లడిస్తున్నట్టుగా తెలిసింది. అలాంటి కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు సర్కార్ సిద్ధమైనట్టుగా సమాచారం. త్వరలో టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారికి మెస్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెస్ కాంట్రాక్టు పనులను గత ప్రభుత్వం మెజార్టీ బీఆర్ఎస్ లీడర్లు బినామీలకు అప్పగించినట్టుగా విమర్శలున్నాయి. వంట పనులు చేసేవారు, రేషన్, కూరగాయల సరఫరా, ఇలా చాలా వాటిల్లో గులాబీ అనుచరులే ఉన్నట్టుగా ఆరోపణలు వెలువెత్తున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న సదరు కాంట్రాక్టర్లు ప్రస్తుతం ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన ఆహారం అందించలేదని, ఫలితంగా పిల్లలు తరచుగా ఆరోగ్యానికి గురవుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నట్టుగా తెలిసింది. ఇటీవల హాస్టల్లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో కాంట్రాక్టర్ల లోపాలు బహిర్గతమైనట్టుగా సమాచారం. వంట సరిగ్గా చేయకపోవడానికి ఇవన్నీ కూడా కారణమైందనట. అంటే గులాబీ కాంట్రాక్టర్లే. బీఆర్ఎస్ పార్టీ హయాంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఈ కాంట్రాక్ట్లు అప్పచెప్పడంతో ఈ సమస్య తలెత్తిందట. సో దీంతో వారందరినీ మార్చే ప్రయత్నం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ మార్పులో డెఫినెట్గా కొంత ఆశించదగ్గ ఫలితాలు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనల కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫుడ్ పాయిజన్ ఘటనతో ఇబ్బంది పడడమే కాకుండా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అయితే నాసిరకం సరుకులు, పుచ్చులున్న కూరగాయలు సరఫరా చేస్తున్నట్టు వాళ్ళంతా. ఇదంతా ముమ్మాటికి గులాబీ కాంట్రాక్టర్ల పని అనేది రాష్ట్ర ప్రభుత్వం నివేదిక వచ్చినాయి, ఫిర్యాదు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారందరినీ మారుస్తారటిగా. ప్రస్తుతం హాస్టళ్ల విద్యార్థులు మెస్ ఛార్జీలను ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో పెంచింది. దానితో పిల్లలకు కావాల్సిన పౌష్టిక ఆహారం అందించవచ్చని భావిస్తున్నది. మరోవైపు ప్రస్తుతం వంట పనులు, కూరగాయలు, సరుకులు తెస్తున్న ఏజెన్సీలకు సైతం అధికారులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అకాడమిక్ ఇయర్ ముగిసేలోపు మెస్పై ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సదరు ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించినట్టుగా సమాచారం. వచ్చే అకాడమిక్ ఇయర్లో కొత్తగా టెండర్లు పిలిచి ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులకే ఈ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోందట. ఇది చాలా మంచి నిర్ణయం. వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల మేము పోయిన దగ్గర కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కాబట్టి అనుమానాన్ని ఆ రకంగానే ఉంచకుండా దాన్ని సరి చేస్తే బెటర్. ఇక క్యాబినెట్ విస్తరణ ఇప్పుడు అప్పుడే వద్దంటూ ఒక వార్త హైలైట్గా ఉన్నది. సో ఇవి హైలైట్స్గా